సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా మామిడికాయ తొక్కు తినాలి అనేటోళ్ళు చాలామంది ఉంటారు కదా, అందులో నేను ఒక్కదాన్ని. సో ఈ సమ్మర్లో మా ఫస్ట్ పెట్టే పచ్చడి అనమాట మామిడికాయ పచ్చడి. ఇది అల్లం పచ్చడి, మామిడికాయతో అల్లం వెల్లుల్లి పేస్ట్తో చేస్తాం కదా ఆ పచ్చడి అనమాట. సో ఇది ఎలా చేయాలి ఏంటనే చూద్దాము. సో ఫస్ట్ అయితే అసలు ఆ కలర్ చూడండి ఎంత వైబ్రెంట్ లుక్ ఉందో, అసలు మస్తు చూస్తుంటే అసలు నోరు ఊరిపోతుంది. సో ఈ పచ్చడి మా మమ్మీ ఎలా పెట్టింది, ఏమేమి కావాలి అవన్నీ ఈ వీడియోలో చూసేద్దాము. సో ఫస్ట్ మామిడికాయ పచ్చడి పెట్టాలంటే ఆఫ్ కోర్స్ మనకి మామిడికాయలు కావాలి. సో మార్కెట్ రోజు మమ్మీ 20 చిన్న చిన్న మామిడికాయలు కొట్టించుకొని తీసుకొచ్చింది అనమాట. అక్కడే మార్కెట్లోనే కొట్టించారు. సో అవి తీసుకొచ్చింది. సో అవి ఇట్లా తీసుకొచ్చినాక మనం దాంట్లో బ్లాక్ ఉంటాయి కదా, అవన్నీ చెత్త చెదారం అంతా తీసి క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో ఒకసారి డిప్ చేసి తీసేసేయాలి, ఎక్కువసేపు ఉంచొద్దు. తీసేసాక దాన్ని మనము తుడుచుకొని ఒక బట్ట మీద ఆరబెట్టుకోవాలన్నమాట. కొంచెం సేపు ఆరబెట్టుకుంటే ఆ మాయిశ్చర్ అంతా పోతుంది కదా. సో నెక్స్ట్ వచ్చి మనం ఒక 1 లీటర్ ఆయిల్ తీసుకొని దీంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఆల్రెడీ వేడి చేసి తీసుకొచ్చింది అనమాట. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 kg తీసుకుంది. అలాగే విడిగా వెల్లుల్లిపాయలు కొన్ని ఉల్చిపెట్టినాం అనమాట. సో అవి కూడా దాంట్లో వేసేసాము. సో అవి వేసుకున్న తర్వాత మనము దీంట్లో కొంచెము పసుపు వేసుకోవాలి. సో పసుపు ఇక మనకి టేస్ట్కి తగ్గట్టు మన కలర్కి ఎంత కావాలన్నట్టు మనం వేసుకోవాలి. మా అమ్మ అయితే ఒక పెద్ద స్పూన్ అంతా వేసేసింది. దీనికి మెయిన్ మసాలా ఉంటుంది కదా, దానికోసం అయితే చటాక్ ఆవాలు, 100 grams ఆవాలు, 100 grams జీలకర్ర, ఒక పెద్ద స్పూన్ మెంతులు, ఇవి అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని అందులోనే ఒక 1/2 కిలో కారము, 1/2 కిలో ఉప్పు, 2 వేస్తుంది అనమాట. ఎందుకంటే పచ్చడి 2 కిలోలు తీసుకుంది. 1 కిలోకి 1/2 చొప్పున, ఇవి 2 కిలోలు కాబట్టి 1/2 కిలో ఉప్పు, 1/2 కిలో కారం అనమాట. అది మెజర్మెంట్ యాక్చువల్లీ. సో అది వేసుకొని మనం మొత్తం ఒకటే దీంట్లో కలిపేసింది అనమాట. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. అరోమా అయితే మంచిగా ఇల్లంతా నిండిపోయింది అనమాట. సో చాలా మంచిగా వచ్చింది స్మెల్ అంతా. అందులోనే కొంచెం ఇంగువ కూడా వేసింది అనమాట. ఇంగువ వేసి కొంచెం పసుపు తక్కువ అనిపించింది. సో పసుపు కూడా మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఏదైనా మళ్ళీ కలిపినాక చేసుకోలేము కదా. సో అందుకే అవి వేసి కలిపి పెట్టేసింది అనమాట. సో ఇంకా కూడా అది వేడిగా ఉంది, ఎందుకంటే ఆయిల్ బాగా వేడి అయినాక మనం తాలింపు వేసినాం కదా. సో అది చల్లారేదాకా దాన్ని కొంచెం ఫ్యాన్ కింద పెట్టి పక్కకు పెట్టేసేయాలన్నమాట. ముక్కలు కూడా పక్కకు పెడితే బెటర్, ఎందుకంటే మనకి ఏం మాయిశ్చర్ లేకుండా ఉంటుంది కదా. సో ఇప్పుడు దాంట్లో మనము మామిడికాయ ముక్కలు దాంట్లో కలిపేసుకోవడమే. ఏం చేస్తుంది లక్కీ అమ్మ? అయ్యా ముక్కలకంతా అది పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక వదిలేస్తే ఏంటంటే ముక్కలకు కూడా మసాలా అంతా ఆయిల్ పడుతుంది ముక్కలకి, ముక్క మాగుతుంది అంటారు కదా. సో అట్లా అవుతుంది అనమాట. సో నాకు జనరల్గా మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి. ఇంకా స్కూల్ టైంలో అయితే ఇంకా మామిడికాయల సీజన్ వస్తుంటే ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి బాక్స్లో ఉండాల్సిందే. సో ఇప్పుడు క్వాంటిటీ తగ్గింది యాక్చువల్గా చేయడము, చిన్నప్పుడు ఇంకా ఎక్కువ చేసేది. సో ఇప్పుడు టిఫిన్లు బాక్స్లో ఎవరు తీసుకెళ్తలేరు కదా. సో అందుకే చాలా కొంచెం చేసింది, అది కూడా నేను అడిగినందుకు చేసింది అనమాట. సో ఇది ఓవర్ నైట్ మనము మూత మూసి పక్కకు పెట్టాలి. సో పొద్దున్న లేచినాక ఇది ఎట్లా అవుతుందో మనం ఆల్రెడీ చూసాము, నేను మళ్ళీ చూపిస్తాను.
చాలా మంచి కలర్ వచ్చింది. యాక్చువల్గా ఇది నైట్ టైంలో తీస్తున్నా, అందుకే అంత కలర్ తెలుస్తుంది. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. అసలు ఆ కలర్ చూస్తే మట్టుకు నాకు అప్పుడే తినాలనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. తిన్నాను నేను ఆల్రెడీ. సో చాలా బాగా వచ్చింది. చెయ్యాలనుకునే వాళ్ళు ట్రై చేయండి. నాకు గుర్తుంటుంది, మెమరీలా ఉంటుంది అని చెప్పి నేను తీసుకున్నాను అన్నమాట వీడియో. సో ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ మొత్తం అంతా తీసి పెట్టేస్తుంది అనమాట డబ్బాల్లో. సో ఇది తినడానికి గ్లాస్ జార్లో పక్కకు పెట్టుకున్నాము. ఇది వచ్చి మిగిలింది స్టోర్ కోసం పెట్టుకున్నాము అనమాట. ఇది ఇంత అయ్యింది పచ్చడి, 2 కిలోల పచ్చడి అంతా అయ్యింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.